మహిళల రక్షణ కోసం అభయ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ రూపొందించినట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద అభయ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. మహిళా భద్రతకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆరు సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారమని, 5 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారమని, 3 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారమని, ఒక దుర్మార్గుడైతే 9 నెలల పిల్లలతో అత్యాచారం చేశారు. అంటే ఎంత దరిద్రమైన పరిస్థితులు దేశాలు అందరూ కూడా చూసుకోవాలి. అందువల్ల ఆడపిల్లలకి పిల్లల్ని మనం అయ్యో ఏముంటే ముద్దుగా ఉంటాయని ఎవరైనా ప్రసాదం తీసుకెళ్ళినా కూడా అనుకోకూడదు. కానీ ఈ రోజుల్లో మా ఇంట్లో సొంత మనుషులు కూడా పిల్లలు దగ్గర తీసుకుంటే భయపడే పరిస్థితి వచ్చింది. అంగన్వాడీ చాలా మంది ఉన్నారు. కంపల్సరీగా గుడ్డలు చేయండి, బ్యాడ్లు చేయండి అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలియజేయాల్సిన అవసరం డెఫినెట్ గా మన అందరికీ కూడా ఉంది. అంగన్వాడీ టీచర్స్ ని నమ్మి పిల్లలందరినీ కూడా పంపిస్తున్నప్పుడు అది కూడా చెక్ చేసుకోవడం ముఖ్యంగా. అదే కాకుండా ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఈ స్కూల్స్ లోని కాలేజెస్ లోని పిల్లలు అంటే కొంత మేరకు వాళ్ళు ఆ ఏజ్ ఫ్యాక్టర్ లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు ప్రాపర్ గా కమ్యూనికేట్ చేసుకోవడం వల్ల చాలా మంది పిల్లలు ఏమవుతుందంటే తప్పుదో పడే పరిస్థితి వస్తాను. అది ఎంత తప్పుదో పడే పరిస్థితి వస్తానంటే ఆడపిల్లలు అసలు శుభ్రంగా చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. అమ్మ నిజంగా తల్లిదండ్రులు మాట చాలా వాస్తవం. ఇంతకు ముందు ఆడపిల్లలు పుట్టబోతుంది స్కానింగ్ లో వస్తే స్కానింగ్ లోనే అభాషణ చేయించేసి ఆడపిల్లలు మగపిల్లలే కావాలన్న సందర్భంలో చాలా చూసాం. విషయం చాలా సందర్భాల్లో ఆడపిల్లలు పుట్టే భర్త వదిలేసి ఇంట్లో వదిలేసే సందర్భాలు చూసాం. అంటే ఆడపిల్లలు పుట్టితే గుడ్డలే బాధ వాళ్ళు ఎలా పెంచాలి, ఎలా చదివించాలి అంటే తప్ప కొన్ని రోజులు ఏంటంటే పుట్టారు ఆడపిల్లలకి 5వ తరగతి 6వ తరగతి చదివించడం మానేసి వాళ్ళు మెచ్యూర్ అయిన వెంటనే కూడా ఇమీడియట్ గా పెళ్లి పంపించే పరిస్థితి. ఈ రోజు మీరంతా కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తున్నారు అంటే నిజంగా చాలా బ్లెస్డ్ అయ్యారు. మీ తల్లిదండ్రులు మీ పైన ఎంతో నమ్మకం పెట్టుకుని వాళ్ళు తిని కేక వాళ్ళు కూడా భోజనం చేయకపోయినా నా బిడ్డ భోజనం చేయాలి, నా బిడ్డ అందులో అయితే మంచి బట్ట కట్టుకోవాలి, నా బిడ్డ అందులో అయితే చాలా మంచిగా కనిపించాలి అని చెప్పి వాళ్ళు త్యాగాలు చేసుకొని మిమ్మల్ని అందరిగా తయారు చేసే రోజులు పంపిస్తున్నారు. అటువంటి ఈ రోజు చాలా సందర్భాలను చూసే పరిస్థితి ఏంటంటే కొన్ని సందర్భాలు తల్లిదండ్రులకి తిరిగి కేసులు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు ఒక ఆడబిడ్డ కష్టాలు ఎంత ఆడగా పెళ్లి ఎందుకు ఒక ఆనందం అమ్మ పెళ్లి ఎందుకుంది, పెళ్లి చేయాలి, అక్కడే ఇవ్వాలి, ఆ బిడ్డ ఎలా చూసుకోవాలి ఏంటి అని అంతే తప్పించి ఏ రోజు ఆడబిడ్డలు తప్పుగా మాట్లాడే పరిస్థితి కాదు. అటువంటి సందర్భాలు ఈ రోజు చాలా మంది ఎందుకు పనికిరాను నేను సందర్భాలు చూసాను. ఈ ఆటలు కూడా ఇన్స్టాగ్రామ్ చూసుకొని ఏంటో తెలియలేదు కానీ చాలా అంటే ఎలోపేటెడ్ గా ఆలోచించడం మానేశారు. ఈ రోజు ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత ఈ రోజు చాలా అవకాశాలు ఉన్నాయి. మీ కాలేజీ మీరు నిలబడి మీ ఫైనాన్షియల్ గా మీకు నిలబడి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఎవరో వచ్చి మధ్యలో వచ్చి తిన్నావా అని ఒక మెసేజ్ పడిపోతాయి. అబ్బాయి ఏమంటున్నాను, 1 గంట అయితే మీ మెసేజ్ దిగిపోతారు. అమ్మ తిన్నావా లేదని అడిగి అడగకపోయినా ఎవరో ఉంటాడు అడుగుతున్నాడు, ఆ అడుగుతారు తిన్నావా అని. ఆ తినాలి లేదా తిన్నా నువ్వే అడిగితే నేను తినాలి అడిగేసరికి నువ్వేమనుకుంటావు, అమ్మో నన్ను ఎంత తేలిగ్గా చూసుకుంటాడు, ఇలా అడుగుతున్నాడు, అడుగుతున్నాడు అని అంటున్నాడు. ఆయన అన్నిటి కోసం అదే